سمع الله لمن حمده إن شانئك هو الأبتر الله أكبر سمع الله لمن حمده الله أكبر 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 पानी माले పంతొమ్మిది ముందు నెల్లూరులో బారా షాహిద్ దర్గా ఎలా ఉండిందో ఆ బారా షాహిద్ దర్గా పోతే భయంకరంగా ఉండేది ఆ నీళ్ళు అదంతా అట్లాంటి దాన్ని అప్పుడు అజీజ్ గారే మేయర్గా ఉన్నారు. నేను అజీజ్కి ఆ రోజు ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. ఇది ఒక పవిత్రమైన స్థలం, 400 సంవత్సరాల పైగా చరిత్ర ఉండేది. దీన్ని బాగా చేయాలంటే ఒక డిజైన్ చేసి బ్రహ్మాండంగా చేశారు. అదేవిధంగా ముస్లిమ్స్కి ఒక మంచి కమ్యూనిటీ హాల్ కావాలి, నిరుపేదలు ఉన్నారు, వాళ్ళకి అతి తక్కువ అమౌంట్తో ఒక షాదీ మంజిల్ కట్టాలంటే ఈరోజు 43వ డివిజన్లో 43 దాంట్లో బ్రహ్మాండమైంది. ఆ రోజు అజీజ్ గారి యొక్క ఆయనే డిజైన్ చేశారు. ఇలా నెల్లూరులో యాక్చువల్గా గతంలో ఎన్నడూ లేని విధంగా అనేక కార్యక్రమాలు చేశాం. అందుకని ఈరోజు ఎప్పుడు లేని విధంగా 2024లో ముస్లిం సోదరులు నెల్లూరులో నన్ను అత్యధిక మెజారిటీతో నేను గెలవడానికి కారకులయ్యారు. వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ఈ రంజాన్ మాస సందర్భంగా అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను నెల్లూరులో అందరికీ ఒకటే చెప్పేది, ముస్లిం సోదరులైనా హిందూ సోదరులైనా అందరం కలిసిమెలిసి మన నెల్లూరుని ఒక మంచి స్మార్ట్ సిటీగా, భారతదేశంలో నెంబర్ 1 సిటీగా ఉండేటట్టుగా 54 డివిజన్లని ఒక మోడల్గా తయారు చేస్తామని, దానికి మీరు అందరూ సహకరించాలని కోరుకుంటూ మరొకసారి రంజాన్ మాస సందర్భంగా అందరికీ నా యొక్క శుభాకాంక్షలు. ముఖ్యమంత్రి గారైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మేరకు, ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి పవిత్ర రంజాన్ మాసంలో మైనారిటీ సోదరులకందరికి కూడా, ముస్లిం మైనారిటీ సోదరులకు వాళ్ళు దాదాపుగా 40 రోజుల పాటు పవిత్రమైనటువంటి ఈ రంజాన్ మాసంలో ఒక్కపొద్దులు ఉండి భగవంతుని ప్రార్థించి సమాజంలో అందరం అన్నదమ్ముల్లాగా మెలుగుతామనేటువంటి దానిలో వాళ్ళు బహుశా ఇది చివరి రోజో లేకుంటే ఒక రోజు ముందో రంజాన్ రాబోతూ ఉంది. ఈ రంజాన్ మాసం పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ జిల్లా కలెక్టర్ గారు, గౌరవనీయులైనటువంటి వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గారైన శ్రీ అబ్దుల్ అజీజ్ గారి
ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందుని ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. నేను ఈ సందర్భంగా ప్రతి ఒక్క ముస్లిం మైనారిటీ సోదరులకు, వారి కుటుంబ సభ్యులకి, వారందరికీ శుభాకాంక్షలను తెలియజేస్తూ ఈ పవిత్ర మాసంలో అందరం ఒక్కటై రాష్ట్ర ప్రగతికి, దేశ ప్రగతికి కలిసి పనిచేస్తామనేటువంటి ప్రమాణాన్ని ముందుకు తీసుకుపోతూ రంజాన్ పండుగని అందరం ఎంతో గొప్పగా గౌరవంగా చేసుకుందాము 2 రోజుల్లో అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. రంజాన్ పండగ ఇంకా 2-3 రోజులు ఉంది. అడ్వాన్స్ శుభాకాంక్షలు. మరి నిన్న ప్రభుత్వం తరపు నుంచి ముఖ్యమంత్రి గారు ఇఫ్తార్ విందులో ముస్లిం సోదరులతో అందరితో నిన్న విజయవాడలో ఆయన అందరితో కలిసి రంజాన్ పండగలో ఉండే పవిత్రతను ఆయన అందరితో చెప్పుకుంటూ ఒక మాట చెప్పారు నిన్న. నేను ఇస్లాంలో ఏదైతే మీరు జకాత్ ఇస్తారో, అంటే డబ్బులు ఉండేవాళ్ళు ఎవరైతే ధనికులు ఉన్నారో మీ ఆదాయం నుంచి కొంత డబ్బులు పేదవాళ్ళకి ఎలాగైతే ఇస్లాం చెప్తుందో దాని స్ఫూర్తిగా నేను ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో P4 అని తీసుకొని వచ్చాను. అంటే ధనికులు మన సమాజంలో ఉండే పేదవాళ్ళకి సహాయం చేయాలి అని ఆ స్ఫూర్తి నాకు ఇస్లాం నుంచి వచ్చిందని నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పడం, మా పైన, ఇస్లాం పైన, ముస్లిమ్స్ పైన ఆయనకి ఎంత గౌరవం ఉంది అనేది ఒకసారి మనం అర్థం చేసుకోవాలని కానీ తెలియజేస్తున్నాను. ఈరోజు నన్ను వక్ఫ్ బోర్డ్ చైర్మన్గా చేయంగానే ఆయన చెప్పింది ఒకటే, అజీజ్ నేను వెంకటేశ్వర స్వామి భక్తుణ్ణి, ఎలాగైతే తిరుమల ఆస్తుల్ని కాపాడుతామో వక్ఫ్ బోర్డ్ ఆస్తుల్ని కానీ అలాగనే మనం కాపాడాలి. మీకు ఏం అవసరం ఉన్నా నేనున్నాను, ఎక్కడ కానీ వెనకాడొద్దు. దేవుని ఆస్తులు తిరుమల కావచ్చు, ముస్లిం ఆస్తులు కావచ్చు, దేన్ని కానీ మనం కాపాడాల్సిన బాధ్యత మన పైన ఉందని చెప్పిన వ్యక్తి. అందుకోసం ఈ యొక్క దేశంలో అనేక విషయాలపైన అనేక చర్చలు అనేక రకాలుగా ఉన్నా ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ ఉంది. ఎప్పుడు కానీ సెక్యులర్ భావాలతో ఉండే పార్టీ. అన్న ఎన్టీ రామారావు గారు వచ్చినప్పటి నుంచి సెక్యులర్ భావాలు ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ అని కానీ తెలియచేస్తూ, ఎవ్వరు ఏ ముస్లిం సోదరు కానీ కంగారు పడాల్సిన అవసరం లేదు. మీకు తోడుగా, మీకు అండగా చంద్రబాబు నాయుడు గారు ఉంటారు, తెలుగుదేశం పార్టీ ఉంటుందని కానీ తెలియచేస్తూ, మరోసారి నెల్లూరులో ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుని ఏర్పాటు చేసిన కలెక్టర్ గారికి మరియు వారి సిబ్బందికి, ఇక్కడ వచ్చేసిన మంత్రులిద్దరికీ, వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరున నేను నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.